ఓకేనా. మున్సిపల్ చైర్పర్సన్ పైన మరియు వైస్ చైర్పర్సన్ల పైన కూడా అవిశ్వాస తీర్మానం సమర్పించడానికి జిల్లా కలెక్టర్ గారి దగ్గరికి రావడం జరిగింది. వారికి 26 సంతకాలతో ఉన్నటువంటి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. గడిచిన 4 సంవత్సరాలుగా అత్యధికంగా కౌన్సిలర్లు గెలిచి ఉన్నప్పటికీ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి చైర్మన్లు వైస్ చైర్మన్లు ఉన్నా కూడా ఎటువంటి ప్రజలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు కానీ ప్రజల సౌకర్యాల గురించి కానీ ఆలోచన లేకుండా చైర్పర్సన్ కేవలము వాళ్ళకి ఆ కుర్చీ ఉంటే చాలు, ఇంకా వేరే ఎవరు ఎట్టపోయినా పర్లేదు, ఓట్లేసి గెలిపించిన ప్రజలు ఏమైపోయినా పర్లేదు, వాళ్ళకి మౌలిక సదుపాయాలు కల్పించడంలో కూడా విఫలమైనారు. పూర్తిగా గడిచిన 1 సంవత్సరం ముందు ఒక మంచి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక మంచి ఎమ్మెల్యే గారు మనకి అన్ని విధాలా సహకరించే ఒక పెద్ద ఆయన వచ్చిన తర్వాత కూడా వారితో కలిసి పనిచేయడానికి కూడా వీళ్ళకి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. కేవలం మీటింగులు కూడా కనీసం 3-4 నెలలకు ఒకసారి కూడా నిర్వహించుకోలేని దుస్థితిలో ఉన్నారు. అభివృద్ధికి సహకరిస్తానని మొదటి సమావేశంలోనే మా గౌరవ శాసనసభ్యులు గారు చెప్పినప్పటికీ కూడా వారు పదే వాళ్ళ కుర్చీని కాపాడుకోవడం కోసమో మరి వేరే రాజకీయాలకైతేనేమో కానీ ప్రజల సమస్యలు మాత్రం పట్టించుకున్న పాపాన పోలేదు. దీనికి నిరసనగా ఈ రోజున మేమందరం కూడా కౌన్సిలర్ సభ్యులు అందరూ కూడా అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. భవిష్యత్తులో కూడా పార్టీలకు అతీతంగా మేమందరం కూడా ప్రజలు మమ్మల్ని ఎన్నుకున్నది వాళ్ళకు సౌకర్యాలు కల్పించడానికి కాబట్టి భవిష్యత్తులో కూడా గౌరవ శాసనసభ్యులు గారు ఏదైతే నిర్ణయిస్తారో దానికి మేమంతా కట్టుబడి పనిచేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 10 నెలల కాలం. గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏర్పడినటువంటి కదిరి మున్సిపాలిటీ కౌన్సిల్ అప్పట్లో కూడా సరిగా నిర్వహించుకోలేనటువంటి పరిస్థితుల్లో, వనరులు తెచ్చుకోలేనటువంటి పరిస్థితుల్లో, అభివృద్ధికి దూరంగా మున్సిపాలిటీ వెనక నడుస్తున్నటువంటి పరిస్థితుల నుంచి కాపాడాలనే ఆలోచనతోనే మా కౌన్సిలర్స్, తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి కౌన్సిలర్స్ కావచ్చు, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందినటువంటి మెజార్టీ కౌన్సిల్ సభ్యులు కావచ్చు, ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా అభివృద్ధి కోసం ఆలోచన చేస్తూ ఉంది. సంక్షేమం కూడా సకాలంలో అందజేస్తూ ఉంది. 1వ తారీఖు ఉదయాన్నే అనే ఆలోచనతోనే సహకరించల్లా, వీ షుడ్ గో విత్ ద ఫ్లో. ఏదైతే ప్రభుత్వం ఒక మంచి ఆలోచనతో మంచి ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలకు అనుగుణంగా మనం కూడా పరిపాలనలో భాగస్వాములు కావాలా. ప్రజారంజకమైనటువంటి పరిపాలన కావచ్చు, అభివృద్ధి కాముకుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారి ఆలోచనకు అనుగుణంగా కావచ్చు, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నిలబెట్టాలనే ఆలోచనతోనే వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందినటువంటి మెజార్టీ సభ్యులు కూడా ఈ రోజున అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టినటువంటి పరిస్థితులు నెలకొన్నాయి కదిరి మున్సిపాలిటీ అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తాం. ఈరోజున కలెక్టర్ గారిని కలిసి వారు 26 మంది కౌన్సిల్ సభ్యులు సంతక సేకరణ చేసి అవిశ్వాస తీర్మానం కోసం కలెక్టర్ గారిని అప్రోచ్ కావడం జరిగింది. తొందరలోనే అవిశ్వాస తీర్మానం సమావేశం కూడా ఏర్పాటు కాబోతుంది. తమాషైనటువంటి వ్యవహారం ఏమంటే మార్చి 31 కూడా అయిపోయింది, ఏప్రిల్ 2వ తారీఖు బడ్జెట్ సమావేశం పెట్టడానికి కూడా చైర్పర్సన్ అనుమతి లేనటువంటి పరిస్థితి. అంటే ప్రజల గురించి కానీ, పరిపాలన గురించి కానీ, అభివృద్ధి గురించి కానీ బడ్జెట్ ప్రవేశపెట్టుకుంటేనే కనీసమైనటువంటి ఖర్చుల కోసమైనా కూడా ఏదైనా అప్రాప్రియేషన్ బిల్లు మామూలు పెట్టుకుంటారు. అది కూడా సమావేశం ఏర్పరచుకోలేనటువంటి పరిస్థితుల్లో పరిపాలన కొనసాగిస్తున్నటువంటి చైర్పర్సన్ ఉండడము దౌర్భాగ్యం అని చెప్పే సందర్భంగా తెలియజేస్తామని. అందుకని అందరూ కూడా ఒక ఏకాభిప్రాయానికి వచ్చేసి నిర్ణయం తీసుకుని ముందుకు పోతాం.